హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజైతే నాకు బ్యూటీషియన్ క్లాసు సెలవైతే ఇచ్చారండి. అందుకే ఈరోజు నేను పాస్తా అయితే చేశాను. మా పాప స్కూల్ నుంచి వచ్చేలోపు ఈవినింగ్ స్నాక్స్‌లోకి. సో, ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ ఏసుకొని, వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే మనం ఒక టీ స్పూన్ సాల్ట్ అండ్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇలా పాస్తా వేసుకొని అండ్ అందులోనే నేను స్వీట్ కార్న్ కూడా వేసేసుకుంటానండి. పాస్తాతో పాటు స్వీట్ కార్న్ కూడా బాయిల్ అయిపోతుంది. దాన్నైతే మనం సెపరేట్‌గా కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. కింద మనకి ప్యాన్‌కైతే అంటుకోకుండా ఉండడానికి. సో, అది కుక్ అవుతున్న లోపు నేను వెజిటబుల్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో, పాస్తా అయితే కుక్ అయిందో లేదో చెక్ చేయడానికి నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకొని దాన్ని ఇలా ప్రెస్ చేసి అయితే చూస్తున్నానండి ఉడికిందో లేదని. సో, వేడిగా ఉండడం వల్ల చెయ్యి అయితే కాలుతుంది. సో, ఇదైతే కుక్ అయిపోయింది. నేను మొత్తం మళ్ళీ అందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసి నేను స్ట్రైనర్‌లోకి అయితే తీసేసుకున్నానండి. సో, ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కూలింగ్ వాటర్‌తో అయితే మనం ఒకసారి వాష్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకవి అంటుకోకుండా అయితే ఉంటాయి. సో, ఈలోపు ఒక కడాయి అయితే పెట్టుకొని గ్యాస్ మీద ఒక 2, 3 స్పూన్స్ ఘీ అయితే వేస్తున్నానండి. యాక్చువల్‌గా బటర్ వేయాలి. బటర్ లేదు. అందుకే నేనైతే ఘీ వేశాను. సో, ఘీ వేసిన తర్వాత ఒకే ఒక్క స్పూన్ మైదా అయితే వేసుకోవాలి. ఎందుకంటే మైదా ఎక్కువ వేసుకుంటే పాస్తా థిక్‌నెస్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే మిల్క్ అయితే ఎక్కువగా పడుతుంది. అందుకే జస్ట్ ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇలాగా అది ఫ్రై అయిన తర్వాత కొంచెం కొంచెంగా మిల్క్ అయితే వేసుకుంటూ ఇలా పేస్ట్‌లా అయితే మనం చేసుకోవాలి. సో, చూస్తున్నారు కదండీ! ఫస్ట్ కొన్ని పాలైతే వేసి నేను పేస్ట్ చేసి తర్వాత కావాల్సినన్ని మిల్క్ అయితే వేసుకొని నేను బాగా మిక్స్ అయితే చేస్తున్నాను. సో, ఇలా మిక్స్ అయిన తర్వాత చూస్తున్నారు కదా! బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా. సో, ఇలా కలుపుకొని బాగా బాయిల్ అయితే చేసుకుంటే మనకి పాస్తా సాస్ అనేది రెడీ అవుతుందండి. ఈలోపు వేరేగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ అయితే ఘీ అయితే వేస్తున్నాను. అందులోనే మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అయితే వేసుకొని లైట్‌గా ఫ్రై అయితే చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా! ఇలాగా. సో, ఇది ఫ్రై ఒక 1 ఆర్ 2 మినిట్స్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చూస్తున్నాం కదండీ! ఈలోపు కడాయి నేను పక్కన పెట్టి పాస్తా సాస్ అయితే థిక్‌గా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకున్నాను. అందులోనే చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గానో, బ్లాక్ పెప్పర్ అండ్ సాల్ట్ ఈ 4 ఇంగ్రీడియెంట్స్ కూడా మనం ఈ సాస్ రెడీ అవుతున్నప్పుడైతే మనం వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో. సో, ఇలా ఉన్నప్పుడే మనం ఇందులోకి పాస్తా అండ్ వెజిటబుల్స్ అయితే వేసేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత చూస్తున్నారు కదా! పాస్తా, స్వీట్ కార్న్ అండ్ కట్ చేసి ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ కూడా నేనైతే ఇందులోనే వేసేసాను. చూస్తున్నారు కదండీ! మన వైట్ సాస్ పాస్తా ఎంత కలర్‌ఫుల్‌గా అయితే రెడీ అయ్యిందో. సో, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకే మనం చీజ్ అయితే గ్రేట్ చేసి వేసుకోవాలండి. సో, బాగా మిక్స్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత చీజ్ అయితే గ్రేట్ చేసి వేసేసాను ఇలాగా. అండ్ నాకు కొంచెం కన్సిస్టెన్సీ అయితే ఇప్పుడు తినడానికైతే కరెక్ట్‌గా ఉందండి. ఇంకొంసేపు ఆగితే ఇది బాగా టైట్ అయితే అయిపోతుంది అలా వదిలేస్తే. అలా అయినప్పుడు మనం కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు చేసుకోవచ్చు మిల్క్ వేసుకొని. సో, మీకు టైట్‌గా కావాలంటే టైట్‌గా తినొచ్చు. ఇలా కావాలంటే ఇలా తినొచ్చు. సో, సబ్స్క్రైబ్.